హాయ్ అండి. చాలామంది అయితే అడుగుతున్నారు కదా, ఏంటక్క వీడియోలు తీయట్లేదని. నాకు అసలు టైం కుదరక నేనైతే తీయట్లేదు. కానీ వీడియోలు అయితే చేపలు అయితే ఉన్నాయి, కానీ రేట్లు కొంచెం చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను రేట్లు చెప్తే ఏంటి ఇంత రేట్లు పెంచేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. గిట్టుబాటు లేనిదే మనం కొనలేం కదా, కొనలేము అమ్మలేము, ఇంకెందుకు వీడియోస్ అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయట్లేదు. కొందరు ఇంట్లోకి అయితే తీసుకుంటున్నారు, కానీ షాపులకి తీసుకునే వాళ్ళే కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సేల్ చేసుకోవాలి కదా, అందుకనేమో. అయితే మార్కెట్లో అయితే ప్రజెంట్ అయితే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న చేపలు కూడా చాలా ఎంత పెద్ద, అప్పుడు పెద్ద చేపలు ఉన్న రేటు ఇప్పుడు చిన్న చేపలకి అయితే వస్తున్నాయి అనమాట. అందుకని కొంచెం రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనుకోండి, కంపల్సరీ కాల్ చేసి మాకు కావాలి అంటారు. చూడండి, ఇవి వచ్చేసి చిన్న కానాగడతలు, కానీ కాస్ట్ మాత్రం ఒకప్పుడు పెద్ద కానాగడతలకు ఉన్న కాస్ట్ ఇప్పుడు చిన్న కానాగడతలకు అనమాట. నేను అలా చెప్పాను అనుకోండి, ఇంకేం లేదు, బ్యాడ్ కామెంట్స్ వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ చూడలేను నేను. అందుకని చెప్పేసి అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. ఇదే కారణం, వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి గల కారణం అనమాట. దీని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. చేస్తున్నారు కదా వీళ్ళు, శ్రమ తగ్గ ఫలితం ఉండాలంటే కొంచెం రేటు రూపాయి అటు ఇటు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీళ్ళ శ్రమ కంటే బోట్లో వేటకు వెళ్ళి చేసే వాళ్ళ శ్రమ ఎక్కువ అవుతుంది. అందుకని వాళ్ళే రేట్లు పెంచారనమాట. అందుకని అంటే ఇప్పుడు డీజిల్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళేది తీసుకెళ్తారు, ఆయిల్ అవి తీసుకెళ్తారు కదా, ఫుడ్ ఐటమ్. కానీ వాళ్ళు 10 రోజులు 15 రోజులు వేటలు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. మనకు నచ్చితే కొనుక్కోవడం, లేదంటే లేదు. మనకు తక్కువ రేటుకి ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు కదా, అదనమాట. ప్రజెంట్ అయితే ఇది రేట్ల విషయానికి అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కొందరు కావాలి తినాలి అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళైతే కేజీ 2 కేజీలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకైతే నేను కొరియర్లో వేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏంటంటే ఇప్పుడు నేను ఆర్టీసీకి కూడా వేస్తున్నాను అనమాట. ఒకప్పుడు ఆర్టీసీలో తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు కూడా సీ ఫుడ్ అంటే తీసుకోరు. చేపలంటే ఫుడ్ ఐటమ్ అని చెప్పేసి ఇస్తున్నాము. ఒక తెలిసిన అంకులు పరిచయం అయ్యారనమాట. ఇంకా అంకుల ద్వారా అయితే వేస్తున్నాను అనమాట. ప్రొఫెషనల్ కొరియర్కి కేజీకి వచ్చేసి 100 రూపీస్ కదా, ఇప్పుడు ఆర్టీసీకి అయితే అలా కాదనమాట. మనం ఒక బాక్స్ వచ్చేసి ఇంకా నార్మల్ కొరియర్ చార్జెస్ ఎంత ఉంటుందో అంతే అనమాట. ఇదైతే ఈ ఇయర్ అయితే అయింది. చాలామంది అన్నాక గివ్ అవేస్ ఇవ్వచ్చు కదా అన్నారు. ఈ గివ్ అవేస్ అంటే ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి, కానీ ఇంకా మన ఛానల్ అయితే అంత రేంజ్కి వెళ్ళలేదు. ఇస్తాను, నేను తప్పకుండా అయితే ఇస్తాను, గివ్ అవే ఇస్తాను. ఏమి ఇస్తాను, చేపలే ఇస్తాను. ఫుడ్ కానీ అంటే సీ ఫుడ్ కంటే మంచి గిఫ్ట్ ఏది ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందుకని అనమాట. నేను తప్పకుండా ఇస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో చేపలు ఎలా చేయాలి ఏంటనేది చూస్తున్నారు కదా, ఎలా ఈరోజు అయితే కలకలలాడిపోతుంది అన్నీ అనమాట. ఎంత గలీజ్గా ఉన్నాయి ఏంటి అని అనుకుంటారేమో. ఏదైనా సరే మనం వంట చేసేటప్పుడైనా సరే వంట రూమ్ వల్ల వంట పూర్తయ్యే వరకు ఎంత గలీజ్గా ఉంటుంది, అలాగే ఇవి కూడా అనమాట. ఇవి నీట్గా రెడీ అయ్యేసే వరకు చాలా గలీజ్గానే ఉంటుంది, కానీ వన్స్ శుభ్రం చేసిన తర్వాత మాత్రం బాగుంటుంది. మరి వంట చేసే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనమాట. మనం శుభ్రం చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది మనం క్లీన్ చేసిన తర్వాతే కదా ఏదైనా సరే శుభ్రంగా ఉండేది. అలాగే ఇవి కూడా అనమాట. మీరు ఎక్కడైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టేయకండి, ఇలాగే ఉంటాయండి. ఉప్పు చేపలు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. చాలామంది వాటర్ ఏంటి ఇంత ఎర్రగా ఉన్నాయంటే ఉప్పు నీటిలో వేసిన తర్వాత ఏ చేప అయినా సరే ఉప్పు ఇరిగేసి నీళ్ళు అయితే అలా అయితే అయిపోతాయి. అంతేగాని మంచి నీళ్ళు కాదు, ఇవి చెడ్డ నీళ్ళతో చేస్తున్నారని కాదు. ఒక్కసారి కావాలంటే మీరు కూడా ఒకసారి చేపలు తీసుకొని ఉప్పులో పెట్టేసిన తర్వాత ఉప్పులో పెట్టండి. మీరు పెట్టేటప్పుడు నీళ్ళు బాగానే ఉంటాయి. 2 రోజులు అయిన తర్వాత నీళ్ళు అయితే అలా మారిపోతూ ఉంటాయి. పూటకి మనం మార్చలేం కదా, వారానికి ఒకసారి నెలకు ఒకసారి అయితే నీళ్ళు అయితే మార్చేస్తూ ఉంటారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మీకు మబ్బు పెట్టడానికి కాదు. అందుకని అవి చూపించాను అనమాట. ఏమి దాచాలనిపించట్లేదు, ఎందుకంటే చాలామంది వస్తారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. నేను వీడియోలో ఒకటి చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒకటి ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది, నా మీద నమ్మకం పోతుంది కదా. అది పోగొట్టుకోవాలని నాకు లేదు. నా ఛానల్ అయితే నేను లైఫ్ లాంగ్ రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను. ఇకపోతే రేట్ల విషయానికి వస్తే నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ప్రజెంట్ అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. లేదు అయినా మాకు కావాలి అంటే మాత్రమే పంపిస్తాను. రేట్ల విషయంలో అయితే తగ్గించలేమన్నమాట, ఎందుకంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రజెంట్ అయితే ఇదన్నమాట. చేపలు అయితే రెడీగా ఉన్నాయి. పెద్ద గొరకలు అయితే లేవు, చిన్నవి ఉన్నాయి. పారలు కానగడతలు అన్నీ ఉన్నాయి, సోవడాలు లేవు.
అలాగే నెత్తళ్ళు కూడా లేవు. లాస్ట్ ఇయర్ కూడా నెత్తళ్ళు చాలా తక్కువ, ఈ ఇయర్ కూడా లేవన్నమాట. ఎవరికైనా కావాలంటే సంత నుంచి తెప్పించి అయితే పంపిస్తున్నాను నేను. మీరు తెప్పించి పంపిస్తున్నారు, రేట్లు ఎక్కువ వేసుకుంటారు. లేదని నేను అంతగా వేసుకోవట్లేదు. కేజీ దగ్గర వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ కంటే నేను ఎక్కువ వేసుకోవట్లేదు. అదనమాట, ఒకసారి ఆలోచించండి. రొయ్యలు నెత్తళ్ళు అయితే ప్రజెంట్ మా దగ్గర రావట్లేదు. నేను కావాల్సిన వాళ్ళకి నేను సంత నుంచి తెప్పించి మాత్రమే వేస్తున్నాను. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదండి వీడియో. ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.